తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ప్రకటించారు టీజేఎస్ అధినేత కోదండరాం. కాంగ్రెస్ గెలుపు కోసం తన చేతనైన సహాయం చేశారు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే కోదండరాం కు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినప్పుడే ఆయనకు ఎన్నికల తర్వాత ఏదో ఒక పదవి ఇస్తామన్న హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీతో పాటు రాజ్యసభ ఎన్నికల ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఖాళీలతో పాటు వచ్చే ఏప్రిల్లో 3 రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ కానున్నాయి. కోదండరాం కు గౌరవప్రదమైన పదవి ఇస్తామని హామీ మేరకు ఆయన్ను ఎక్కడికి పంపాలన్న దానిపై కాంగ్రెస్ లో చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభ సభ్యుడిగా కోదండరాం ను ఎంపిక చేయాలా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పదవి ఇవ్వాలన్న దానిపై తర్జన భర్జన పడుతుంది కాంగ్రెస్ హైకమాండ్. అయితే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోదండరాం ను రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్సీగా పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం గవర్నర్ కోటలో ఖాళీగా ఉన్న 2 స్థానాలకు దాసో శ్రవణ్, కె సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేసింది. అయితే వారికి అర్హత లేదంటూ గవర్నర్ తమిళసై ఆ ప్రతిపాదనను తిప్పి పంపారు. ప్రస్తుతం ఆ 2 ఖాళీలకు కోదండరాంతో పాటు అందశ్రీ పేర్లను సిఫార్సు చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ సామాజిక సాహిత్య రంగాల్లో సేవ చేసిన నేపథ్యంలో గవర్నర్ తమిళసై కూడా ఆమోదించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కాకుంటే రాజ్యసభ సభ్యుడిగా అయిన కోదండరాం ను పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ 2 రాజ్యసభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో కోదండరాం ను పెద్దల సభకు పంపే అంశంపైన చర్చలు జరుపుతోంది కాంగ్రెస్ అధిష్టానం. దీనిపై మరో వారం 10 రోజుల్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా అతి త్వరలోనే కోదండరాం ను ఏదో ఒక పదవిలో చూసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే రాజ్యసభ లేదంటే ఎమ్మెల్సీ ఈ 2 కాకుంటే ప్రభుత్వ సలహాదారుడిగా ఆయన కోదండరాం ను నియమిస్తారని తెలుస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, న్యూస్ కోసం జిందగీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.